ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, ఫిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను తన మామ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన వంశీమోహన్ ఆ తర్వాత రియల్టర్కు ధారాదత్తం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఓ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడీ తీసుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తులు కలిపి బహిరంగ మార్కెట్లో వంశీమోహన్ కూడబెట్టిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, ఫిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను తన మామ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన వంశీమోహన్ ఆ తర్వాత రియల్టర్కు ధారాదత్తం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఓ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడీగా తీసుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తులు కలిపి బహిరంగ మార్కెట్లో వంశీమోహన్ కూడబెట్టిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో సౌదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబును అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, చెప్పండి, సౌదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాజ్ కుమార్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై ఏసీబీ వేట కొనసాగుతుంది. మొన్న జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ ఏసీపీ చెగ్గా తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దొరికిపోయారు. సుమారు 100 కోట్ల పైగా ఆస్తులు పోగు చేసినట్లు ఆరోపణలు ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే ఆయన నివాసాల్లో, అలాగే బంధువుల ఇంట్లో కూడా వనస్థలీపురం తన నివాసంలో పాటు గుంటూరులోని బంధువుల ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తుంది. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ ఆ సమయంలోనే అధికార దుర్వినియోగం పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పొడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే 2019 నుండి 2023 వరకు కూడా వంశీమోహన్ శేరిలింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారు. ఆ 4 సంవత్సరాల కాలంలోనే భూములకు సంబంధించిన అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై ఫిర్యాదులు అందాయని అధికారులు కూడా చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే అక్రమాస్తులకు సంబంధించి ఆ వివరాలు కూడా దీనికి సంబంధించి త్వరలో వెల్లడిస్తామని కూడా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ ఉదయం నుంచి సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే గుంటూరులోని వంశీమోహన్ మామి ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారో లేదా అనే దానిపై కూడా సోదాల్లో స్పష్టత వచ్చిన అధికారులు అయితే ఇప్పటికే చెబుతున్నారు. వంశీమోహన్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ వెరిఫై కూడా చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు అయితే మనకి వెల్లడించారు. అన్ని చోట్ల కూడా సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమాస్తులపై కొంత క్లారిటీ వస్తుందని కూడా వెల్లడించారు. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్డీగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అబ్దుల్పూర్ మెట్టు, ఫిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిని తన మామ పేరు రిజిస్ట్రేషన్ చేయించి ఓ రియల్టర్ తో ధారాదత్తం చేశారని, ఆ సమయంలోనే ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడీగా తీసుకున్నారు కూడా ఏసీబీ గుర్తించింది. ఇప్పుడు ఇదే అంశం పైన అబ్దుల్పూర్ మెట్లోనే ఎంఆర్ఓ ఆఫీస్ లో డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. ఏమైనా పట్టా భూములు పట్టా భూమిగా చేసి వాళ్ళ మానవ పేర ఎక్కించేసి రియల్టర్ కు ఏమైనా ఇచ్చారనే కోణంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏకకాలంలోనే 8 ప్రాంతాల్లో 7 నివాసాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున బంగారము, గుట్లుగా నగదు, అలాగే వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏదైతే ఈ ల్యాండ్స్ ఎంఆర్ఓ ఆర్డీఓగా పనిచేశారు కాబట్టి ఆ సంఘంలో ఎక్కువగా ల్యాండ్స్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకెంత నాకెంత అనే కోణంలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసి ఆయన బంధువుల పేరు మీద, ప్రధానంగా మామ పేరు మీద కూడా ఎక్కించినట్టుగా తెలిసింది. ఆ డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ తమ వద్ద ఇప్పుడు ప్రూఫ్స్ అడిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 100 కోట్లకు పైగా ఈ ఆస్తులు మొత్తం ఉంటాయని కూడా ఏసీబీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికైతే ఈ 8 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి వాళ్ళ మామ పేరు ఎక్కించిన ఈ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి భూమికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. రాజ్ కుమార్, ఇప్పటి వరకు ఇది తాజా సమాచారం. ధన్యవాదాలు సూరిబాబు.